హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ గీ రోస్ట్. ఇలాంటి రెసిపీస్ ఏమైనా మీకు ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని మీకు త్వరగా నోటిఫికేషన్. మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పెట్టేయాలి. ఈ లోపల మనం మసాలాకి ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా సోంపు, ఎండుమిర్చి, కారంగా గుంటూరు మిర్చిని బ్యాడ్గా మిర్చి 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫుల్గా డ్రీ రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 4-5 వెల్లుల్లి, కొద్దిగా బెల్లం, కొద్దిగా అల్లం వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఒక నిమ్మకాయ చక్కంతా నిమ్మకాయని పిండుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకొని మనం మసాలా మిక్సీ పెట్టుకోవాలి. చూసారా, ఇలా రెడ్ కలర్ థిక్నెస్ మసాలాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ గీ యూస్ చేస్తాను. మీకు టేస్ట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని గీ కొద్దిగా కరిగాక అందులో వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలన్నమాట. మసాలాలన్నీ చికెన్కి బాగా మగ్గాలి. మనం పేస్ట్ చేసుకున్నాం, ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలాకి, అది అందులో యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మనం ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ ఉడికేంత వరకు పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రేవీ టెస్టర్లోకి వస్తుంది అనమాట. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్అప్ చేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, గ్రేవీ టెస్టర్లో వచ్చాక మనం సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుంటే వేడి స్పైసీగా చికెన్ గీ రోస్ట్ రెడీ అనమాట. ఇది రోటీస్కి, రైస్కి చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ మీకు ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చి కొద్దిగా నేను గీ యాడ్ చేశాను అనమాట. అంతే, చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ మోర్ వాచింగ్ వీడియోస్.